రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాలు, అలాగే అభ్యర్థులందరినీ, పోటీ చేసిన అభ్యర్థులందరినీ పిలిచి ఆయన దీంట్లో దిశానిర్దేశం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వార్త ఉంటుంది. దానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలుసుకుందాం. రవీందర్, ఏంటి ఎజెండా? ఖచ్చితంగా రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ హాజరు కాబోతున్నారు. అట్లాగే పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా దీనికి హాజరు కాబోతున్నారు. దాంతోపాటు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మొత్తంగా అయితే ఎల్లుండి నుంచి జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా ఎమ్మెల్యేలకు కొన్ని దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించి వచ్చేటువంటి ఏ బిల్లు అయినా ఆమోదించడం కానీ, లేదంటే ప్రజలకు చెడు చేకూర్చేటువంటి అంశాలు, వారిని ఇబ్బంది పెట్టేటువంటి బిల్స్ ఏదైనా వస్తే వాటిని అడ్డుకునేటువంటి వ్యవహారాలు కానీ, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీలో ఈసారి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కొత్త వారు ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశాల గురించి కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక బరిలో నిలిచి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా జగన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా గడిచిన కొద్ది రోజులుగా, అంటే కౌంటింగ్ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో వారి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, ఎక్కడ ఎంతమందిని చంపేసిన పరిస్థితి ఉంది, గాయపరిచిన పరిస్థితి, కత్తిపోటు లాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఎక్కడెక్కడ చోటు చేసుకున్నాయో వాటి తాలూకు పూర్తి వివరాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే వైఎస్ జగన్ తాను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని కలుస్తానంటూ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ డీటెయిల్స్ మొత్తం అభ్యర్థుల నుంచి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందని పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉంటారు కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పోటీ చేసినటువంటి వ్యక్తులు వారిని ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తారా, లేదంటే కొన్ని నియోజకవర్గాల్లో వారిని మార్చి వేరే ఒకరిని తీసుకొస్తారనేటువంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే రేపు జరగబోతున్నటువంటి ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి ఒక కోలాహలం అయితే పార్టీలో కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అట్లాగే ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్ రవీందర్, సో ఓటమికి నిరుత్సాహం కాదు, ముందు వేయవలసిన స్టెప్స్ ఏంటో అప్పుడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసే నిమిత్తమై రేపు సమావేశాన్ని నిర్వహించబోతున్నట్టుగా మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తున్న అప్డేట్.